సంగమా ఆయన విలువైన ఆలోచనలతో అలాగే ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడి పరిశుద్ధులమైనాము, యథార్థవంతులమవుతాము, అలాగే నీతివంతులమవుతాము. ఎప్పుడు అవుతాము అంటే మన చివరి ఊపిరి పోగొట్టుకునేంత వరకు ఆయన వాక్యంతో కట్టబడి దిద్దబడి బ్రతికినట్లయితే, వాక్య భయం కలిగి బ్రతికినట్లయితే, వాక్యాన్ని ప్రేమించినట్లయితే మన జీవిత కాలం అంతా మనం దేవునిలో ఎదుగుతూ నేర్చుకుంటూ బ్రతుకును మార్చుకుంటూ దిద్దుకుంటూ వెళ్ళి మన ప్రాణం పోయేలోపు అప్పుడు అవుతాం మనం పరిశుద్ధులము, యథార్థవంతులము, నీతివంతులము. కనుక ప్రతిరోజు వాక్యంతో దిద్దబడుతూ మనం వాక్యంతో నేర్చుకుంటూ మనం బతుకును సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే బిడ్డలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అతి స్థితిలో మనము ముందుగాక దేవుడు అటు ఆలోచన విధానం మనకు మనస్ఫూర్తిగా ఇచ్చును కాక. చేరవచ్చిన అందరికీ ప్రభునామంలో ఉదయపూర్వక వందనాలు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు 12 మందిగా మనము చూస్తాము. ఆ 12 మందిలో ఎవరెవరు ఎలా చనిపోయినారు, ఆ సృష్టికర్త అయిన దేవునికి ఏ విధంగా వాళ్ళు ప్రాణాలు పెట్టారు, ఎలా చనిపోయినారని కొన్ని మాటలుగా మనము ఈ యొక్క దినము తెలుసుకుందామని ప్రేరణ కలిగి మనము వాక్యాలతో మనము పరిశీలిద్దామండి. ఆ యొక్క మహాభక్తులను బట్టి మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము చదువుకున్నాం. చూడండి, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించను. ఒకే ఒక మాట చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయిని గురించి. ఆ సుంకపు మెట్టు నొద్ద కూర్చొని ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూసినాడు. ఆయన ఇంకా మరి ఆడ బోధ చేసినట్టు కనపడలేదు. అలాగే నేను మనిషి కుమారుని అనగా దేవుని కుమారుని చెప్పలేదు, ఏం చెప్పలేదు. నన్ను వెంబడించు అన్నాడు. ఒక్కటే ఒక మాట, నన్ను వెంబడించు అన్నాడు. ఆయన ఎందుకు నిన్ను వెంబడించాలి? నీవు ఎవరివని వెంబడించాలి? నిన్ను వెంబడిస్తే నాకేమొస్తుందని వెంబడించాలని ఆయన క్వశ్చన్ వేయలేదు. ఇలా నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలలో కూడా దేవుడు అనేక వచనములతో చాలా వేలల్లో లక్షల్లో వచనాలతో మనము దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏదానికి పిలుస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మీరు కూడా అలాంటి పరిశుద్ధతలో ఉండాలని భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, మన తండ్రి అయిన దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఇంకా చాలామంది భక్తుల ద్వారా పనికి మానవుల జీవితాలలో నుండి కూడా అలాగా ఉండకూడదని దేవుడు మనము కట్టనికి దిద్దనికి ఎంత శ్రమ పడినాడో, ఎంత ఆలోచన చేసినాడో చాలా గొప్పదైన విషయం అది. నిన్ను నన్ను అందరినీ పిలుస్తున్న దేవుడు ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. అలాగా ఉండమని ఈ లోకంలో నువ్వు మనిషివే, మట్టి శరీరం ధరించుకున్న వాడివే, పాపివే అయినప్పటికీ నా ప్రియ కుమారుడనే కుమారుని ద్వారా, నా ముద్దు కుమారుని ద్వారా మీ పాపాలు తీసివేటుకు ఆయన రక్తం మీకు ఇవ్వడం జరిగింది. నువ్వు ఒప్పుకోలు కానీ ఆయన క్షణం లేటగా ఇచ్చి నిన్ను రక్షించుకుంటాడు. నీ పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇస్తాడు. పరిశుద్ధత ఇచ్చి ఈ లోకంలో ఎలా బ్రతకాలో గ్రంథము లేదా ఆయన నోటి మాట మనకు నేర్పిస్తుంది. ఎలా బ్రతకాలి ఈ లోకంలో ఆయన నోటి మాట ద్వారా మనకు నేర్పిస్తుంది. ఆయన గ్రంథము నేర్పిస్తుంది. ఆయన భక్తులు నేర్పిస్తారు, ఆయన ప్రవక్తలు నేర్పిస్తారు. ఆయన మహా భక్తులుగా భక్తురాండుగా ఉన్నటువంటి గ్రంథంలో ఎంతోమంది గొప్ప సాక్షి సమూహం గ్రంథంలో దేవుడు పెట్టారు. కొంతమంది పనికిమాలోళ్ళ ద్వారా కూడా దేవుడు ఇలా ఉండకూడదు నా కుమారుడా, నా కుమార్తె అంటున్నాడు. ఇక్కడ ఒకే ఒక మాట మత్తయికి చెప్తూ ఉన్నాడు. ఏం చెప్పినాడు? ఆడ బోధ చేసినట్టు లేదు, ఏం లేదు. ఆ మెట్టు వద్ద కూర్చొని ఉన్నాడంట. మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఇంకేం మాట్లాడలేదు, ఆయనను వెంబడించినాడు. వెంబడించిన ఆయన ఎలాగా ఆయన మరణమైనాడో చూడండి, మనము గమనిస్తాము. ఆయన ఇథియోపియా అను పట్టణంలో కత్తి చేత చంపివేయబడి హతసాక్షి అయినాడు దేవుని కొరకు.
వెంబడించిన దేవుని కోసం ఆయన ఇథియోపియా దేశంలో ఆయన ఆ పట్టణంలో కత్తి చేత చంపబడి దేవుని కోసం హతసాక్షి అయినాడు. అలా ప్రాణం పెట్టాడు దేవుని కోసం. ఎందుకు ఈ ప్రాణం పెట్టాలి దేవుని కోసం అంటే, ఆయన పెట్టి చూపించి వెళ్ళాడు. ఆ మాదిరి వీరు కూడా చేసి ఉన్నారు పిల్లలు. గొప్పవారి జీవితాల ద్వారా మనకు బుద్ధి జ్ఞానం కలుగుతుంది. వారు ప్రాణాలే పెట్టారు, నువ్వు భక్తిగా నడుచుకున్నాయన అని వాక్యం మనకు వివరిస్తుంది. నువ్వు ప్రాణాలు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు యథార్థంగా నీతిగా భక్తిగా బ్రతుకు. ఆ పరిస్థితులు ఉన్న పట్టణంలో, ఆ మహాభక్తులు ప్రాణం పెట్టిన ఆ పట్టణంలో నీవు కూడా ఉంటావు. నువ్వు ప్రాణం పెట్టవద్దు, యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, సత్యంలో బ్రతుకు. నాకు దానికి మించిన సంతోషం లేదన్నాడు ప్రభు. కనుక ఆ పిలిచిన ఆయన చూడండి, లేట్ చేయక సృష్టికర్త పిలిచానే వెంబడించినాడు. ఆయన కోసం ప్రాణం పెట్టాడు. మన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టాడు. మన ప్రభు కోసం ఆయన భక్తులు ప్రాణం పెట్టారు. ఆయన కత్తి చేత చంపబడుతూ హతసాక్షిగా ఆ యొక్క ఇథియోపియా ఆ యొక్క పట్టణంలో ఆయన ప్రాణం పెట్టినట్టుగా మనం చూస్తాం. చూడండి, మరొక భక్తుడు దేవుని కోసం ఎలా ప్రాణం పెట్టినాడో మనం గమనిస్తామండి. ఇవి ప్రాణాలైతే కొందరివి మాత్రమే గ్రంథంలో వ్రాయబడినవి, కానీ అందరివి ప్రాణాలు ఎలా పోయినవి అనేది యొక్క బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. కానీ ఆ కాలాలలో చెందినటువంటి కొంతమంది వేరే పుస్తకాలలో వ్రాయడం జరిగింది కనుక దానిని బట్టి మనము తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులారా. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడకు యాకోబును అతని సహోదరుడకు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనిచుండిరి. ఇక్కడ యోహాను, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను ఇక్కడ ఆయన కోసము ప్రాణం పెట్టాడు. అలాగే ఆయన కొంచెం దూరంలో ఉండగా వెళ్ళి జబదయి కుమారుడు యాకోబును అతని సహోదరునకు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రిదైన జబదయిని దోణిలో దీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించు. ఇక్కడ కూడా పిలిచిన తక్షణమే అక్కడ ఆ జీతగాలను పెట్టేంట ప్రభువును వెంబడించినారు. మిమ్మల్ని చేపలు పట్టే వారిని కాదు, మనుషులను పట్టే వారినిగా చేస్తాను. ఎంతమంది ఈ హతసాక్షులు 12 మంది ఎంతమంది మనుషులను పట్టారు ఈ ప్రపంచంలో చూడండి. ఎన్ని లక్షల్లో కోట్లలో ప్రతి దేశంలో ఈ యొక్క భక్తులను చూసి ఎంతమంది మారు మనసు కలిగి ప్రభువును అంగీకరిస్తున్నారు చూడండి. అలా దేవుని కోసం ప్రాణం పెట్టినారు. ఈయన ఎలాగో ప్రాణం పెట్టినాడో ఆయన అలాగే ఇందాక మత్తయ్య అనే మాటకు మనము ఏమని అక్కడ అర్థం వస్తుందంటే యెహోవా దానము అని మత్తయ్య అనే మాటకు అర్థంగా చూస్తాం. అలాగే యోహాను అనే మాటకు అది కూడా యెహోవా దానము లేక యెహోవా కృప అని అర్థంగా వస్తున్నది. ఈయన ఎలా చంపబడినాడంటే చూడండి, మరుగుచున్న దోణిలో మరుగుచున్న ఆ యొక్క నూనెలో ఉన్నటువంటి ఆ యొక్క దోణిలంట ఆయన విడువబడినప్పుడు దేవుడు అద్భుతం వలన మరణించలేదు. చివరికి పద్మాసు లోయలో పడవేయబడ్డాడు. ఆయన పద్మాసు లోయలో పడవేయబడి ఆయన ఆత్మీయ కన్నులు తెరవబడి ఆ పరలోక రాజ్యములో జరుగుతున్నదంతా జరగబోయేది కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈయన ద్వారా వ్రాయించినాడు. ఈయన సలసల కాగుతున్నటువంటి నూనె దోణిలో వేస్తే ఆయన చనిపోలేదు ప్రియుల. చనిపోగా ఏం చేసినా చనిపోలేదు. కానీ ఆ శరీరం అయితే ఊడబడిపోయి తెల్లగా ఏమవుతుంది, తెల్లగా అయిపోయినాడు. చావలేదు. ఆయన పద్మాసు దేశంలో ద్వీపంలో ఉంటూ ఆయన ప్రభు ఏదైతే బయలుపరిచినాడో అదంతా
ముందు జరగబోయేదంతా కూడా వ్రాసి ఉన్నాడు. కనుక ఆ యొక్క పద్మాసు ద్వీపంలో ఈయన చనిపోయినట్టుగా మనము చూస్తాము. కానీ ఈయన మరణించడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా నూనెలో సలసలసలకాయ నూనెలో వేసినా కూడా ఈయన మరణము కాలేదు. ప్రియుల అక్కడ మరి పద్మాసు దేశంలో ద్వీపంలో ఆ దేవుని ఆలోచనల ద్వారా ఆ పరిశుద్ధ ఆత్మదేవుని ఆత్మీయ కనులతో చూసి అక్కడ జరగబోయేది జరుగుతున్నదంతా కూడా రాసి ప్రకటన గ్రంథం అంతా కూడా రాసి ఆయన రాసినట్టుగా మనము గ్రంథంలో చూస్తాము. అలాగే చూడండి, మరి పేతురు అనే భక్తులు కూడా మనము చూస్తాము. పేతురు అనే మాటకు అర్థము ఒక రాయి లేక ఒక బండ రాయి అని అర్థం వస్తుంది. అలాగే కేపా అని కూడా ఆయన పిలువబడతాడు. కేపా అనే మాటకు రాయి అని కూడా మనము గ్రంథంలో చూస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనము చూస్తామండి. యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను, మెస్సయ్యను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేపా అనబడదు అని చెప్పాను. ఆయన కేపా అనబడదు అని చెప్పి అతని వైపు చూచి, యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేపా అనబడదు, నీ ఆయన పేతురు కూడా అనబడతాడు మాటకు అర్థము రాయిగా మనము ఇక్కడ చూస్తాం. ఈయన ఎలా చనిపోయినాడంటే ప్రియులారా, రోమాలో తల్లక్రిందులుగా సిలువ వేయబడి చనిపోయినాడు. ఈ యొక్క కేపా అనబడిన పేతురు, ఈ యొక్క పేతురు అనే మాటకు బండ రాయి అనే అర్థం వచ్చేటటువంటి ఈయన ఎలా చనిపోయినాడంట, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే మామూలుగా సిలువైనాడో ఆయన తలకిందులుగా ఆయనకు రివర్స్గా ఆయన సిలువ వేయబడ్డాడు అంటూ మనము చూస్తాం. ఇలా ఏమి అలా ఎందుకు అలా రివర్స్లో తల్లకిందులుగా సిలువ వేయబడ్డాడు అంటే ఆయన చెప్పాడంట, నన్ను ఆ పరిశుద్ధుడు మాత్రమే అలాగా సిలువ వేయబడ్డాడు, ఆయనంత పరిశుద్ధత ఎవరూ లేరు, నాకు అంత పరిశుద్ధుని కాదు నేను, క్రీస్తు అంత పరిశుద్ధుని నేను కాదు, ఆయనకు మాత్రమే ఆ సిలువ తండ్రి దేవుడు ఆలోచన విధానంలో అలా జరిగింది, ఆయనంత పరిశుద్ధత నాకు లేదు, నన్ను అలా వద్దు, నన్ను రివర్స్లో తల్లకిందులుగా సిలువ వేయమని కోరినట్టుగా అలా వేపించుకున్నాడు. ఇలా అడిగి వేపిస్తున్నాడు. కనుక ఈయన తలక్రిందులుగా సిలువ వేయబడి ఆయన చనిపోయినాడు. అలాగే చూడండి, 4వ వ్యక్తిగా యాకోబు అనే వ్యక్తిని మనం ఎలా చనిపోయినాడో మనం చూస్తాము. యాకోబు అనే మాటకు మడుమ పట్టుకునేవాడు లేక మోసగాడు ఆ యొక్క మాటకు అర్థం. చూడండి, అది మార్కు సువార్త ఈయన యొక్క గ్రంథంలో ఎక్కడ కనపడుతుందంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలోనే కనపడతాడు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదేవు కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో నుండి తమ వలలు బాగు చేసుకొని చుండని ఆ సమయంలో దేవుడు అక్కడ ఇద్దరు ముగ్గునిగా పిలిచినట్టుగా మనము చూస్తాము ఈ గ్రంథంలో. ప్రియుల యాకోబు జబదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచి పిలిచినాడు. పిలిచిన తక్షణమే ఆ సృష్టికర్త అయిన ఆయన అడుగుజాడల్లో ఆయనను వెంబడించినట్టుగా మనం చూస్తాం. ఈయన వచ్చేసి ఎలా చనిపోయినట్టే ప్రియుల యెరూషలేములో శిరచ్ఛేదనం చేయబడినాడు. యెరూషలేములో ఆ యొక్క యెరూషలేము పట్టణంలో శిరచ్ఛేదనం తల తీయబడి ప్రభు కోసం ప్రాణం పెట్టి హతసాక్షి అయినాడు. అలాగే చూడండి, చిన్న యాకోబు అని మరి ఒకరు ఆయన శిష్యుడుగా ఉన్నాడు చూస్తాము. ఆ పేరుకు కూడా మడిని పట్టుకునేవాడు లేక మోసగాడని అర్థమే వస్తుంది. అయితే ఈయన మరి ఒక యాకోబు, ఆయన్ను చిన్న యాకోబుగా మనము పిలుస్తాము. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము
3వ వచనము చూస్తాం చూడండి. ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయ్యను మారు పేరు గల లెబ్బయి. ఇక్కడ ఈయన పేరు మనకు కనపడతారు. ఈ పేరులో కనపడుతున్నటువంటి యాకోబు పిల్లలు ఆయనను చిన్న యాకోబుగా మనము పిలుచుకుంటున్నాము. ఈయన చనిపోయినాడంటే ఎత్తైన ఆలయ అంచు నుండి, ఎత్తైన ఆలయపు పై నుండి, ఎత్తైన ఆలయపు అంచు నుండి, అక్కడి నుండి క్రిందికి విడువబడి, క్రిందికి పడదోయబడి కుమ్మరివాని కర్రతో మరణమగునంత వరకు కొట్టబడుతూ వచ్చినాడంట. అక్కడి నుంచి తోయబడినాడు. ఈయన మరొక మాటగా యేసుక్రీస్తు సహోదరుడుగా ఉండవచ్చు. ఈయన యేసుక్రీస్తు తర్వాత, పరిశుద్ధాత్మ తర్వాత, యేసుక్రీస్తు పుట్టిన వారి తర్వాత మళ్ళీ ఈయన సహోదరుడుగా యాకోబుగా మనము చూస్తాం కదా. ఈయన ఎత్తైన ఆలయ శిఖరం నుండి క్రిందికి విసరబడి, అలాగే పడదోయబడి కుమ్మరివాని కర్రతో మరణమగునంత వరకు కొట్టబడినాడు. ఇంకా కొడుతూనే ఉన్నారంట, కట్టతో కొడుతూనే కొట్టి 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 చనిపోయినట్టుగా. అక్కడి నుంచి పడిదోయబడినాడు. అంతో ఇంతో కసపానంగా ఉండగా ఇంకా కట్టె తీసుకొని వచ్చి కొట్టి 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 చంపేసినట్టుగా, క్రీస్తు కొరకు హతసాక్షి అయినట్టుగా మనము ఈ యొక్క యాకోబు, యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు అలాగా చనిపోయినట్టుగా మనం చూస్తాం కదా. చూడండి, మరి తర్వాతగా 6వ వారుగా బర్తలోమయి. ఈ యొక్క మాటకు తొలోమయి కుమారుడు అయినటువంటి బర్తలోమయు, ఈయన చూడండి ఇదే వచనంలో మనకు కనపడతాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలోనే చూడండి, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, ఇక్కడ చాలా మంది పేర్లు రాయబడినది కనుక ఈ పేరులోనే బర్తలోమయి అని ఆయన శిష్యుడైనటువంటి ఈ బర్తలోమయి. ఈయనను ఎలా చంపబడినాడంటే, బ్రతికి ఉండగానే పదును పెట్టిన కత్తులతో చర్మము ఊడదీయబడి చంపివేసినారు. పదునైన కత్తులతో బ్రతికి ఉండగానే ఒక మనము జీవాలు ఎలాగా ప్రాణం తీసి ఆ చర్మాన్ని ఒలుస్తారు కదా, అలా కాకుండా బ్రతికి ఉండగానే చర్మము పదునైన కత్తులతో ఊడదీసినట్టుగా మనము చూస్తున్నాం. అలాగా చంపినారంటాయి. ఎవరైనా బర్తలోమయి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడు ఇలా కత్తులతో, పదునైన కత్తులతో చర్మము ఊడదీసేలాగా ఈయనను చంపినట్టుగా మనం చూస్తాము. చూడండి ప్రియులారా, ఆయన శిష్యులు ఎంత దారుణంగా చంపినారు. 12 మందిని యేసుక్రీస్తు ప్రభువారు ఎంచుకున్నారు. 4 మూలలకు అనగా ప్రతి దేశంలోకి పంపించినాడు. వారి ద్వారా ఎంత గొప్ప కార్యాలు, ఎంతమంది క్రీస్తును అంగీకరిస్తున్నారు వారి మరణాల ద్వారా. ఎవరి కోసం మరణమైనారంటే క్రీస్తు కొరకుని, ఆ పరిశుద్ధుని కొరకుని. ఆయన కోసం ప్రాణమైంది. ఎన్ని మాటలైనా మేము చనిపోతామన్నట్టు పౌలు భక్తుడు అన్నట్టు, బ్రతికితే క్రీస్తు, సావైతే నాకు లాభము, బ్రతికినంతసేపు క్రీస్తే, సావైతే నాకు లాభము అన్నాడు. కనుక చూడండి, ఇంకొకరు ఆంద్రేయ. ఈయన ఆంద్రేయ అనే మాటకు పౌరుషం గలవాడు అని మనకు అర్థం వచ్చినట్టుగా మనం చూస్తాము. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో చూస్తాము. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఈ ఆంద్రేయ ఆయన శిష్యుడుగా ఉన్నాడు. ఆయన పేరుకు అర్థము పౌరుషం గలవాడు. ఈయనను ఎలాగా చనిపోయినాడంటే, ఒక ఎక్స్ ఆకారంలో లేక ఒక ఇంటు ఆకారంలో ఉన్నప్పుడు ఆయనను ఆ విధంగా సిలువ వేసినాడు. సిలువ మాదిరి కాకుండా ప్రియులారా, ఇంటు ఆకారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, లేదా ఇంటు లేక ఎక్స్
ఆకారంలో ఉన్న పరిస్థితిలో ఆయనను ఇలాగా సిలువ వేయబడ్డారు. ఇలాగా ఒక ఎక్స్ లేదా ఒక ఇంటూ ఆకారంలో మేకులు ఆ యొక్క సిలువ కొట్టి అలా ఆయనను చంపినట్టుగా మనము చూస్తాం. ప్రియుల ఉన్న సిలువకు కొట్టి సిలువపై మరణం వరకు ఆయనంట కొడుతూ ఉన్నారంట. కాలుకు చేతికి 4 చేతులకు 2 కాళ్ళకు 2 చేతులకు కొడుతూ ఉన్నారు. ఎక్స్ ఆకారంలో లేక ఇంటూ ఆకారంలో పెట్టి కొడుతూ ఉన్నారు. ఆయన ప్రాణము పోతుందని కేకలేదంట, కానీ కొడుతూ ఉంటే బాధతో అరవలేదంట. కానీ యేసు ప్రభు వారి సువార్త చెప్తూ ఉన్నాడంట. ఆయన ప్రాణం పోయేంత వరకు యేసు ప్రభు వారి సువార్త చెప్తున్నాడు. ఆయన కల్వరి శిలువలో కార్చిన రక్తము, ఆ రక్తము వ్యర్థం కాకూడదు. ఆ పరిశుద్ధిని రక్తం వ్యర్థం కాకూడదు అని క్రీస్తు వారి ఆ సృష్టికర్త అయిన దేవుని సువార్తను వివరిస్తూ ఉన్నారంట కొట్టేవారికి, చూస్తున్న వారికి, అందరికీ. అలా ప్రాణం పోయేంత వరకు ఆయన క్రీస్తు సువార్త చెప్తున్నట్టుగా మనము వేరే వేరే గ్రంథాలలో తెలియపరుస్తూ వచ్చినటువంటి మాటలను మనము మాట్లాడుకుంటున్నాం. ప్రియుగా అలాగా ఆయన చనిపోయినాడు. అందుకే ఆయనకు పౌరుషం గలవాడు అంటుగా ఆ యొక్క ఆంధ్రేయ అనే మాటకు అర్థం వస్తున్నట్టు. ఎంత పౌరుషం చూడండి, కొట్టి సంపుతూ చీరలతో మేకులతో కొడుతూ ఉంటే ఆయన మరణంలో కేకలు వేయకుండా, మరణం అవుతుంది కదా, నొప్పి ఉంటుంది కదా, అది కేకలు వేయకుండా ప్రభు గురించే, వాక్యం గురించే చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్పవారు, ఎంత నమ్మకమైన వారు దేవుని కోసం, ఎంత నమ్మకమైన వారు పనిపెట్టిన, ఎంత నమ్మకమైన పని చేసినారు. హతసాక్షులైన, రక్తాలను కార్చినారు, ప్రాణాలను పెట్టినారు. చూడండి, మరి యొక్క తోమా అనే మన భారతదేశంలో తోమా అనే ఆయన క్రీస్తు ఆలోచనల మేరకు పంపబడిన వాడు కనుక ఆయన మాటకు అర్థము, తోమా అనే మాటకు అర్థము కవలవాడు అనే అర్థం వస్తుంది. ఆయన చూడండి, ఆయన వాక్యం చదువుకున్నాము. తోమా అనే మాట ఇక్కడ ఈ యొక్క వచనంలో యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నామండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను కనుక అక్కడ శిష్యులు, ఇది ఏ సందర్భం అంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినప్పుడు ఆయన లేడు కనుక, ఆయన నమ్మలేదు కనుక, చెప్పినప్పుడు నమ్మలేదు. అప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆయన ఇక్కడ దిదుమా అనబడినటువంటి తోమా, ఈయన కవలవాడు అనే పేరు అర్థం వస్తున్నది. ఈయన ఎలాగ చనిపోయినాడు? మద్రాసులో తరమబడుతూ, శూలములతో కుచ్చబడుతూ, పొడవబడుతూ చంపబడ్డారు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు, లేక తరమబడుతూ పేర్లు ఈ శిష్యుని పేరు. ఈ యొక్క తద్దయి లేక లెబ్బయ్య అనే పేరుకు ప్రియమైన బిడ్డ అనే అర్థం వచ్చినట్టుగా మనకు గ్రంథంలో తెలియబడుతూ ఉంది. చూడండి, ఈయన ఎలా చనిపోయినాడంటే ప్రియులారా, వాడి అయిన బాణములను వేసి చంపేది. వాడి అయిన బాణములు, బాగా వాడి అయిన బాణములు అంటే బాగా మంచి బాణాలుగా తయారు చేసుకొని వేస్తే చనిపోయే విధంగా వేటాడతారు కదా, వేస్తే పుచ్చుకొని చనిపోయే విధంగా బాణాలు, అలాంటి బాణాలతో పుచ్చబడి చనిపోయినాడు. ప్రియమైన బిడ్డ ఈ యొక్క తద్దయ్య అనే పేరుకు అర్థం వస్తుంది. వాడి అయిన బాణములను వేసి ఆయనను చంపినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఫిలిప్పు అనే మరి ఒక భక్తుడు దేవుని కొరకు ప్రాణాలు హతసాక్షులైనారు. యోహాను సువార్త 14వ అధ్యాయము ముగించుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం చూడండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచము, మాకైతే చాలునని ఆయనతో చెప్పగా. ఇక్కడ
ప్రభుతో మాట్లాడుతున్నటువంటి ఫిలిప్పు ఆయన ఏమంటున్నారంటే ఈ యొక్క భాగంలో, ప్రభువా తండ్రిని మాకు కనపరచును, మాకైతే ఇంకా చాలు, తండ్రిని కనపరిస్తే మాకు చాలు అంటున్నాడు ఈ యొక్క ఫిలిప్పు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే చూడండి, చిన్న మాటగా చదువుతున్నాము. యేసు, ఫిలిప్పు, నేనింతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అంటున్నాడు దేవుడు. ఆ ఫిలిప్తో అంటున్నాడు, ప్రభువా తండ్రిని చూపి ప్రభువా, నువ్వు ఎప్పుడు తండ్రిని గురించి చెప్తుంటావు కదా ప్రభువా, ఆ తండ్రిని చూపించు ప్రభువా, మాకు అంతే చాలు ప్రభువా అంటే, ఫిలిప్పు వెరివాడ ఫిలిప్పు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటున్నాడు. నిజంగా అందుకే ఫీల్ అయ్యారు వాళ్ళు ముగ్గురు కూడా. పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడు, తండ్రి అయిన దేవుడు ముగ్గురు ఒక్కటే, వాళ్ళు వేరు కాదు. ఆయన ప్రభువారు అంటాడు, ఏమంటాడంటే, నాతో ఎప్పుడు తోడుగా ఉన్నవాడు నా తండ్రి ఎప్పుడు నాతో ఉన్నాడు అన్నాడు. ఒక్క శిలువ మరణం అయ్యేటప్పుడు ప్రభువా తండ్రి ఎందుకు నా చేయి విడిచిటు అని అప్పుడు అన్నాడు ఆయన. అప్పుడు మరణం అవుతున్నాడు కనుక ఇంకా అన్నాడు. అప్పుడు చేయి వదలకుంటే ఈ సర్వ సృష్టిని కాపాడుకోలేడు దేవుడు. ఎవరు? మన పరమ తండ్రి. ఆయన అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి చేయి వదలకుండా పట్టుకుంటే ఆయనకు మరణం రాదు. ఆయనకు మరణం రాకుంటే మనకు రక్షణ లేదు. మనకు రక్షణ కావాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఆ కల్వరి శిలువలో చేయి వదలాల్సింది తండ్రి అయిన దేవుడు. అందుకే ఆయన నలుగ కొట్టుట నాకు ఇష్టమాయను అని చెప్పినాడు మన తండ్రి. వాళ్ళు ముగ్గురు ఎప్పుడు హత్తుకొని ఉండే ఒకే దేవుడు పిల్ల. అందుకే ఈ ఫిలిప్తో అంటున్నాడు, నువ్వు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే, లేక పరిశుద్ధాత్మని చూసినట్టే అని చెప్తున్నట్టుగా మనము లేఖనంలో గమనిస్తాం ప్రియులు. ఈయన ఎలాగ చనిపోయినాడంటే, ఈయన పేరుకు అర్థం, ఫిలిప్పు అనే పేరుకు అర్థము గుర్రములను ప్రేమించువాడు అనే అర్థంగా మనకు గ్రంథంలో తెలియపరుస్తూ ఉంది ప్రియుల. గుర్రములను ప్రేమించు ఫిలిప్పు అనే మాటకు అర్థము గుర్రములను ప్రేమించువాడు. ఈయన యొక్క చిన్న ఆసియా మైనర్లో బలముగా రాళ్ళు రువి చంపిరి. ఆ యొక్క ఆసియా ఖండంలో చిన్న ఆసియా అనే మైనర్లో ఆ యొక్క ఏరియా అక్కడంతా బలంగా రాళ్ళు రువి చంపినారు. ఈ వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని కొట్టడానికి రాళ్ళతో రెడీగా ఉన్నారు కదా యేసుక్రీస్తు ప్రభువారు, అక్కడ కాపాడినాడు కదా. ఆ విధంగా రాళ్ళు తీసుకొని బలమైన రాళ్ళు అంటున్నారు, మంచి చేతికి అబ్బినంత రాళ్ళతో కొట్టబడుతూ చనిపోయినాడు ఈ యొక్క ఫిలిప్పు. మంచి క్వశ్చన్ ఇచ్చినాడు, తండ్రిని చూపించు నాకంటే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, నన్ను చూస్తే పరిశుద్ధాత్మని చూసినట్టే, సృష్టికర్తను చూసినట్టే నన్ను చూస్తే ఫిలిప్పు అన్నాడు ప్రియుల. ఆయన కూడా ఒక చేతికి అభ్యంత రాళ్ళతో, బలమైన రాళ్ళతో కొట్టబడుతూ చనిపోయినాడు. ఎంత గొప్పగా మన అపోస్తలుడు ఆ ప్రాణం పెట్టారు ప్రభు కోసం ప్రియుల. మనమైతే ప్రాణం పెట్టద్దు నాయన, మీరు నీతిగా సత్యంలో బ్రతికితే సాగు అంటున్నాడు ప్రియుల. ఇది మన నుండి దేవుడు కోరేది. మీరు ప్రాణం పెట్టద్దు. పెట్టిన వారు పెట్టినారు నా కోసం ప్రాణం. మిమ్మల్ని ఆలోచనలో పెట్టడానికి ఆ సత్యవంతులైన దేవుడి కోసం ప్రాణాలు చేయటం వాళ్ళు ధారాళంగా పెట్టారు. మీరైతే ప్రాణాలు పెట్టద్దు, సత్యంలో బ్రతకండి, అలాగే క్రీస్తును అంగీకరించి బ్రతకండి అని దేవుడు మనకు తెలుపుతూ ఉన్నాడు. చూడండి, సీమోను అనే మరొక భక్తుడు యేసుక్రీస్తు శిష్యుడు ఎలా చనిపోయినాడో చూస్తాము. ఆ యొక్క సీమోను అనే మాటకు అర్థము ఆలకించుట అనే అర్థంగా మనకు వస్తూ ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 4వ వచనంలో ఆయన పేరు మనకు కనపడుతుంది. కనానీయుడైనటువంటి సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. కనానీయుడైనటువంటి సీమోను ఈ యొక్క మాటకు ఆలకించుట. ఈయన ఎలా చనిపోయినాడో చూడండి ప్రియులారా. ఆయన రెక్కలు విరవబడుతూ, పెడరెక్కలు విరవబడి సిలువ వేయబడి చెప్పబడింది. ఈ రెక్కలంతా కూడా విరిచేసినారు, సిలువ విరిచేసినారంట ప్రియుల. 2 రెక్కలు విరిచేసి సిలువ వేసినారు ఈ యొక్క సీమోన్ అనే
ఈ యొక్క యేసుక్రీస్తు శిష్యుడు, ఆయన సైనికుడైనటువంటి హతసాక్షి అయినటువంటి ఈ యొక్క కానానీయుడైనటువంటి సీమోను ప్రియుల. చూడండి, చివరిగా ఇంకా మత్తయి అనే మొదటిగా మత్తయ్య చనిపోయినాడు, ఆయన కత్తి చేత చంపబడినాడు. ఈయన మత్తయ్య, ఈయన మత్తయ్య. ఈయన 12వ శిష్యుడిగా మత్తయ్య అనే శిష్యుడు మనము చూస్తాం. అపోస్తల కార్యంలో చివరి భక్తుడు లేక చివరి శిష్యుడు ఏ విధంగా చనిపోయినాడో మనం ఈ యొక్క మాటలు ధ్యానించుకొని మనం ముగించుకున్నామండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 23 నుంచి చదువుకున్నామండి. అప్పుడు వారు యేసు అను మారు పేరు గల బర్సబ్బ అనబడిన యేసోపు మత్తయ్య అను ఇద్దరిని నిలువబెట్టి, మత్తయ్య ఇక్కడ కనపడుతుంది ఆయన పేరు మత్తయ్య అనే మాటకు అర్థము యెహోవా దానము. ఫస్ట్ మత్తయ్య అనే మాట కూడా యెహోవా దానము అర్థం, కానీ అక్కడ మత్తయి, ఇక్కడ మత్తయ్య, కొంచెం తేడా, కానీ పేర్లు అయితే అర్థాలు రెండు ఒకటే తేడా. ఈయన చనిపోయినాడంటే చూడండి, రాళ్లతో కొట్టబడి శిరచ్ఛేదనము చేయబడిన, రాళ్లతో కొట్టబడినాడు, తల తీసేసినట్టుగా మనం చూస్తాం. బాప్తీసమిచ్చు యోహాను ఏలాగా తల ఛేదనము పల్లెంలో పెట్టి ఆ యొక్క నాట్యమాడినటువంటి యువతకి ఇచ్చినాడో, అలాగా ఈయన కూడా తల ఛేదనం చేసి తల తీసి ప్రభు కోసం ప్రాణం హతసాక్షి అయినాడు. ఇలాగా చూడండి, దేవుని కోసం ఎంత ప్రేమతో వాళ్ళు ప్రాణాలు పెట్టారు, ఎంత ఇష్టపడి ప్రాణాలు పెట్టారు. కొడుతుంటే ఒక్కొక్కరైతే కొడుతూ సంపుత సిలువ వేస్తుంటే, మేపులు కొడుతుంటే సిలువ సువార్త చెప్తూ ఉన్నారట, దేవుని సువార్త చెప్తున్నారట, సృష్టికర్తను వివరిస్తున్నారట. అది సువార్త అంటే ప్రియ. కనుక ప్రియ సహోదరుడా, నీ నా జీవితాలలో కూడా మనం ఇంత భక్తిగా ఉండాలి, కానీ ప్రాణాలు పెట్టేంత భక్తి వద్దు. కానీ సత్యంలో బ్రతుకుతే నాకు అదే చాలు, నాకు చాలా సంతోషము. నా పిల్లలు సంతోషంలో బ్రతుకుట ఇంకా నాకు అంతకన్నా సంతోషం లేదన్నాడు దేవుడు. దేవుడు ఏమన్నాడు? సత్యంలో బ్రతుకుతే ఇంకా నాకు అంత సంతోషం అంటున్నాడు. చనిపోయిన వారి గురించి కూడా ఆయన మాట అనలేదు, ప్రాణాలను పెట్టిన వారి గురించి కూడా ఆయన మాట అనలేదు, తాళలో తీసి ఇచ్చినా కూడా మాట అనలేదు, రంపాలతో కోయబడిన వారు కూడా ఆ మాట ప్రభు అనలేదు. కానీ మీరు సత్యంలో బ్రతుకుతే నాకు చాలా సంతోషం, నా పరిశుద్ధతను మీకు ఇస్తున్నాను, మీరు అడిగిన తక్షణం ఇస్తాను, పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇస్తాను. అప్పటి నుండి మీరు పరిశుద్ధత కలిగి బ్రతికితే ఈ లోకంలో మీరు మంచిగా ఉంటారు, గౌరవింపబడతారు. చనిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గర మీరు గౌరవించబడతారు. అక్కడ ఆయన ఫలాలు ఇస్తాడు. మనం బ్రతికిన బ్రతుకు ఆయన ఫలాలు లేక జీతం ఆయన ఇస్తాడు, లేక బహుమానం ఇస్తాడు, లేక ఆయన దగ్గర పెట్టుకుంటాడు, లేక అనేక మందికి పెద్దగా పెడతారు, లేక ఇంకా బాగా భక్తిగా ఉంటే ఆయన సింహాసనం ఇస్తానన్నారు. ప్రియ, ఈ కాలం ఈ లోకంలో రాజకీయ నాయకులు సింహాసనాల కోసం ప్రాణాలను తీసేస్తారు. ఎంతమందినైనా 10 మంది ప్రాణాలను తీసేస్తారు, కానీ సింహాసనం వదులుకోరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టి మళ్ళీ తీర్పులో నువ్వు బాగుండాలని రక్తం ఇచ్చి పరిశుద్ధపరిచి అక్కడ బాగా బ్రతకాలి. నువ్వు అక్కడ నా ముందు ఏలెత్తి చూపకూడదు, నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు మంచి బ్రతుకుతో ఇక్కడ బ్రతకాలి, నీ పాపమంతా నా రక్తంతో తీసివేస్తాను, పరిశుద్ధత ఇస్తాను, అక్కడ నువ్వు గొప్పగా ఉండాలి, నాకు గొప్పగా కనపడాలి, నా పరిశుద్ధత తగిలించుకొని బ్రతకాలి అని ఆయన సింహాసనం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము వీలైనంత వరకు సమస్త మనుషులు సమాధానంగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, నోటి శుద్ధి కలిగి బ్రతకాలి. నోటితో కూడా పాపం మనం చేసేదానికి లేదు, ఎందుకంటే దైవ గ్రంథం చేస్తూ ఉంది కనుక. యోబు గారు
నోటితోనైనా నువ్వు పాపం చేయలేదని వ్రాయబడుతూ వచ్చింది. మనము నోటి శుద్ధి కలిగి ఉండాలి. నోటితో కూడా ఒకరిని దూషించడానికి లేదు, ఒకరిని తిట్టేదానికి లేదు, ఒకరిని నోటి ద్వారా బాధ పెట్టేదానికి కూడా లేదు. ఎందుకంటే వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూ రావాలి. మా ఈ యొక్క భక్తులు వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూ తమ ప్రాణాలను క్రీస్తు ప్రభు వారికి అర్పించినారు. ప్రియ మనమంతా పని చేయక్కనక్కర్లే. ఆయన ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకొని మనము చివరి ఊపిరిపోయేంత వరకు క్రీస్తులో నమ్మకంగా బ్రతికితే చాలు. సత్యంలో బ్రతికితే నాకు చాలా సంతోషం అంటున్నా. దేవుడిలో మనం ఎదిగి ఆయనలాగా బ్రతుకుదామంటే ఆయన ఆ కృపను పొందుకొని మనము ఆయన దయను పొందుకొని అటు స్థితిలో మనం అందరం కూడా ఎదగాలని దేవుడు అటు జ్ఞానబుద్ధి వివేచనలు అందరికీ ఇచ్చును కాక. కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. తలలోచన చిన్న ప్రార్థన. మహాప్రేమ కలిగిన